వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే మరోసారి ఆ కుంభమేళాకు వెళ్లే భక్తుల కుటుంబాల్లో గాయాలు చోటు చేసుకున్నాయి. మొన్న 2 రోజుల క్రితమే మనం చూసాము. మన హైదరాబాద్కు చెందిన 9 మందికి తీవ్రంగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. 7గురు చనిపోవడం జరిగింది. ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సో అలాంటిది అది మర్చిపోక ముందే మరీ 2 రోజుల తర్వాత మిర్జాపూర్ ప్రయాగ్రాజ్ హైవే దగ్గర అయితే ఛత్తీస్గఢ్ కి చెందిన 10 మంది దుర్మరణం చెందారు. సో వాళ్ళు కూడా కుంభమేళాకు వెళ్లి ఆయన దర్శించుకొని ఆ పుణ్యం కోసం పుణ్యస్నానం చేద్దాం అనుకున్నారు. సో పాపం అది వెళ్లే దారిలోనే ఒక బస్సు ఢీకొని తీవ్రంగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కారు చూడండి ఎంత నుజ్జు అయిపోయిందో. ఇంత దారుణంగా యాక్సిడెంట్ అయి 9 మంది అక్కడికక్కడే 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. అందరూ ఛత్తీస్గఢ్ కి చెందిన వారిలాగే గుర్తిస్తున్నారు. బట్ ఇంకా తీవ్ర విషాదం ఏంటంటే వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ఇంకా ఆశ్చర్యకరంగా గురి చేస్తుంది. సో ఇక్కడ ఇంత దారుణంగా యాక్సిడెంట్ అయింది, బస్సు ఢీకొనింది, 19 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. సో అక్కడ ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ను బట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు కనుక్కోవడం, పోలీసు వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ప్రయాణం స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి వాళ్ళ కుటుంబాలకి ఆ బాడీస్ ని అందించే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అంటే ఎంతో మంది భక్తులు పుణ్యం కోసం వెళ్ళి ఆ పుణ్యం స్నానం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే ఇక్కడ ప్రయాగ్రాజ్ కి కుంభమేళాకి అయితే వెళ్తున్నారు. కానీ వెళ్లే దారిలో గాని వచ్చే దారిలో గాని ఇలాంటి యాక్సిడెంట్లు, మొన్న ప్రయాగ్రాజ్ లో అయితే 40 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఇంకోటి బస్సు తగలబడి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి విషాద గాయాలు జరుగుతున్నాయి. సో మనం కూడా వెళ్తున్నాం కదా, దేవుడే చూసుకుంటాడు కదా అని చెప్పేసి ఆ ధీమాతో అయితే ఉండకూడదు. డెఫినెట్ గా మీరు వెళ్లే దారిలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి. సో అప్పుడే మీ ప్రాణాలు కాపాడుకోగలరు. ఎందుకంటే అక్కడంతా మంచి ఏరియా. రాత్రిపూట మాక్సిమం మీరు నైట్ జర్నీ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. సో ఎవరైనా భక్తులకి చెప్పడం ఇది ఒకటే. ఎందుకంటే ఆ రాత్రిపూటే యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి, లేదా తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకి యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. సో వీలైనంత వరకు మీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో డే టైంలోనే పెట్టుకుంటే మంచిదని చెప్పేసి మీ కుటుంబాలు కూడా, మీరు వెళ్ళినప్పుడు మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి. అంటే వీలైనంత వరకు డే టైంలో వెళ్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గించవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 9 మంది. ఇప్పుడు ఆ దేవుడే దలుచుకున్నా కానీ ఆ 10 మంది ప్రాణాలు అయితే మనం తీసుకురాలేం. సో మీరు వెళ్లే దారిలో అయినా వచ్చే దారిలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కి కారణం ఏంటి అంటే అతి వేగమే అని చెప్పేసి పోలీసు వాళ్ళు నిర్ధారించారు. సో వేగంగా వెళ్ళి మరి ఆ టైంలో వాళ్ళకి సరిగ్గా కనిపించిందో లేదా కంట్రోల్ అయిందో లేదో బండి తెలియదు. సో యాక్సిడెంట్ అయితే అయింది. సో అక్కడికక్కడే 10 మంది. ఇంకా ఎంత యాక్సిడెంట్ అయిందంటే అక్కడ లోనున్న బాడీస్ ని కూడా తీయడానికి వీలు అవ్వలేదు. వాళ్ళు చాలా వాటికి ప్రయత్నించారు. అంటే అది మొత్తం ఒక దగ్గర క్లియర్ గా చూస్తున్నారు కదా, మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ రోడ్డు పక్కకి తరలించారు. అందులో ఉన్న బాడీస్ ఎక్కడికక్కడ ఇరుక్కొని పోయాయి. ఆ కారులో కావచ్చు, అక్కడ సీట్ల కింద కావచ్చు. అంత దారుణంగా జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ స్పీడ్ లో వచ్చారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో మీరు చాలా జాగ్రత్తగా, అతివేగం ప్రమాదకరం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడైనా సరే ఆ వేగం అనేది చాలా డేంజర్. అది మీరు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత వేగంగా వెళ్ళడం అవసరమా? దేవుడు ఎక్కడికి వెళ్ళడు. డెఫినెట్ గా మీరు వెళ్ళి పుణ్యస్నానాలు చేసుకొని రావచ్చు. అంటే ఇలాంటి చర్యలు చేసినప్పుడే మీకు అయితే డేంజరస్ గా జరుగుతుంది. సో వేగం అనేది చాలా ప్రమాదకరం. చిన్నగా వెళ్ళండి, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చాలా రోజులు ఉంది కుంభమేళ. అందరికీ 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ కాబట్టి కొంచెం ఉంటుంది. ఆ లైఫ్ లో ఒక్కసారే దర్శించుకోగలము, లైఫ్ లో ఒక్కసారి పుణ్యస్నానం చేయగలము అని ఉంటుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. ఇదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. సో ఒక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ ఆ దేవుడే తలుచుకున్నా తిరిగి ఇవ్వలేడు. ఇది మాత్రం మీ నమ్మకాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సో అంతా దేవుడే చూసుకుంటాడనే అయితే ధీమాత అయితే ఎప్పుడూ ఉండొద్దు. దేవుడు చూసుకుంటాడు. మీ జాగ్రత్తలు అయితే మీరు డెఫినెట్ గా ఉండాలి. సో చూస్తున్నారు కదా, వేగంగా వెళ్ళొద్దు. ఆ రాత్రి ప్రయాణాలు అయితే ఎక్కువగా చేయొద్దు. అక్కడి కుంభమేళాకి వెళ్లే వాళ్ళు కూడా ముందుగానే, అక్కడికి వెళ్లే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు ముందుగానే రూమ్స్ కానీ ఇవన్నీ బుక్ చేసుకొని రావాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి. ఏదో వెళ్తున్నాం అనగానే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడొద్దు. సో డెఫినెట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మాత్రమే వెళ్ళండి. సో వెళ్ళిన దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.